మారుతున్న జీవనశైలి ఆరోగ్యం పట్ల ప్రజలకు బాధ్యత పెంచుతోంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే తపన పెద్దలే కాదు చిన్న పిల్లల్లోనూ కనిపిస్తోంది. ఎప్పుడు పుస్తకాలతో కుస్తీ పడే విద్యార్థులు ఆట విడుపు కోసం సమ్మర్ క్యాంపుల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్నారు. శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకునేందుకు క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ తో పాటు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు. ఎండల్లో చల్లని నీటిలో ఈత కొడుతూ కేరింతలు కొడుతున్నారు. గుంటూరులో క్రికెట్ అకాడమీలు, టెన్నిస్ శిక్షణా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులకు విశేష స్పందన వస్తోంది. అయితే ఎన్ని రకాల క్రీడలు ఆడినా, వివిధ వ్యాయామాలు చేసినా దక్కని చక్కటి ఫలితం ఈత వల్లే సాధ్యమవుతోంది. దీంతో స్విమ్మింగ్ నేర్చుకునేందుకు విద్యార్థులు అమితాసక్తి చూపుతున్నారు. చిన్నారులతో ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలోని స్విమ్మింగ్ పూల్ కిటకిటలాడుతోంది. నగరంలో ఉన్న వాటిలో ఇదే కాస్త పెద్దది కావడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఈత కొలనులో రోజుకు 250 మందికి ఈత నేర్పే అవకాశం ఉండగా అంతకు మించి సుమారు 500 మందికి పైగా చిన్న పెద్ద తేడా లేకుండా స్విమ్మింగ్ సాధన చేసేందుకు క్యూ కడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈత కొలను కిక్కిరిసిపోతోంది. గుంటూరులో 10 లక్షలకు పైగా జనాభా ఉండగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కేవలం ఒక్క స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉంది. శ్యామలానగర్లో ఉన్న ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలోని ఈత కొలను 2.5 ఎకరాలో విశాల ప్రాంగణంలో ఉంది. 25 మీటర్ల ప్రధాన ఈత కొలనుతో పాటు చిన్నారుల కోసం బేబీ పూల్ కూడా ఉంది. అంతేకాదు ప్రైవేటు స్విమ్మింగ్ పూల్స్ అన్నింటికంటే ఇక్కడ ఫీజు కూడా కాస్త తక్కువే. 14 ఏళ్ల పిల్లలకు 1200, పెద్దలకు 1500 రూపాయలు వసూలు చేస్తుండటంతో ఎక్కువ మంది ఇక్కడే శిక్షణ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈత నేర్చుకుంటున్నారు. ఈతలో వివిధ రకాల మెళకువలు నేర్చుకుంటూ చేప పిల్లల్లా ఈదేస్తున్నారు. ఈ సమ్మర్ క్యాంప్ కోసం వచ్చాము. ఇక్కడ స్పెషల్గా రూమ్ తీసుకొని అథ్లెటిక్స్ కానీ గేమ్స్ బాగా ఆడుతున్నామని కొంచెం ఇంట్రెస్ట్ చూపించి మా పీటీ సార్ గారు మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. మెయిన్గా ఇక్కడ మేము ఈ నెల మొత్తం నేర్చుకుంది ఫ్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోక్, బటర్ఫ్లై ఎక్సెట్రా కొన్ని నేర్పించారు. సమ్మర్ క్యాంపు మాకు బాగా యూజ్ అయింది. నెక్స్ట్ స్కూల్లోంచి మేము ఎలాగైనా మెడల్ కొట్టాలని మా ఆశ. మేము ప్రస్తుతానికి నేర్చుకున్న స్టైల్స్ ఫ్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోక్, బెస్ట్ స్ట్రోక్, బటర్ఫ్లై అవి నేర్చుకున్నాము. మా భవిష్యత్తు కోసం మా సార్లు ఆలోచించి ఇలా జాయిన్ చేశారు. మేము మా పట్టుదలతో ఇంకా నేర్చుకోవాలని మేము పట్టుదలతోనే ఉన్నాం. మెడల్ కొట్టాలని ఒక ఆశ. మా సార్ కాదు సార్ బాగా చెప్తారు. నార్మల్ స్విమ్మింగ్ వచ్చు, డీప్ బ్రీత్ వచ్చు, డిప్స్ వచ్చు, అలానే సైక్లింగ్ కూడా వచ్చు నాకు. మాకు ఈరోజు అసలు స్విమ్మింగ్ రానని బ్యాక్ స్ట్రోక్, స్విమ్మింగ్, మళ్ళీ ఫ్రంట్ స్ట్రోక్, డిప్స్, లాంగ్ డిప్స్ చేయగలుగుతున్నాం. ఇంకా మాకు ఇక్కడ స్విమ్మింగ్ చేయడం వల్ల స్టడీస్ మీద ఫోకస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయింది. నిత్యం ఈత కొట్టడం వల్ల వ్యాయామమే కాదు అదనపు కొవ్వు కరిగి ఆరోగ్యంగా ఉంటారనేది వైద్యుల మాట. గుండె సమస్యలు, మానసిక అలసట, ఇతర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తోంది. ఈత కొట్టడంతో ఏకాగ్రత పెరుగుతోందని విద్యార్థులు చెబుతున్నారు. అవసరాలకు అనుగుణంగా నూతన స్విమ్మింగ్ పూల్ ను అందుబాటులోకి తేవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇక్కడ బాగా నేర్పిస్తున్నారని నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. నా బాడీలో చాలా చేంజెస్ రావడం జరిగినాయి. నా బాడీ కొంచెం ఫ్లెక్సిబిలిటీ అయ్యింది. నేను ఇక్కడ కొంచెం బెనిఫిట్ కూడా పొందాను స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల. ఇంకా ఫర్దర్గా నేను స్విమ్మింగ్ కాంపిటీషన్స్లో కూడా వెళ్దామని ఆశిస్తున్నాను. నాకు స్టడీస్ మీద కొంచెం ఫోకస్ పెరిగింది. నేను ఇంకా బాగా చదువుతున్నాను. ఇంకా ఫర్దర్గా కాంపిటీషన్స్కి వెళ్తాను. నేను ఇక్కడ 1 మంత్ నుంచి వస్తున్నాను. నాకు స్విమ్మింగ్ పూర్తిగా వచ్చింది. నేను బ్లాక్ ఫ్లోటింగ్ నేర్చుకున్నాను, స్విమ్మింగ్ నేర్చుకున్నాను, బటర్ఫ్లై తెచ్చుకున్నాను, అన్నీ నేర్చుకున్నాను. మాక్సిమం హాఫ్ ఆఫ్ ది స్విమ్మింగ్ ఐ గాట్ ఇట్. స్విమ్మింగ్ ఎక్సర్సైజ్ చాలా ఎక్సర్సైజ్ అవుతుంది. ఇంకా బ్రెయిన్ కూడా చాలా డెవలప్ అవుతుంది. హైట్ కూడా పెరుగుతాం మనము స్విమ్మింగ్ వల్ల. సో బాడీ ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుంది దీనివల్ల. సో అందుకే నేను స్విమ్మింగే చూస్ చేసుకున్నాను. ఫ్రమ్ 2 years వీఆర్ కమింగ్ ఫర్ స్విమ్మింగ్ కోచింగ్. కాజా సార్ అయితే చాలా సపోర్టివ్గా ఉంటారు పిల్లలకి. బాబు కూడా ఇప్పటికి డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలా మెడల్స్ సాధించాడు. నెక్స్ట్ పాప టర్న్. కాన్సంట్రేషన్ బాగా పెరుగుతుంది పిల్లలకి. బాగా ఎడ్యుకేషన్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పిల్లలకి. స్విమ్మింగ్ పూల్లో ప్రధాన కోచ్, మహిళా కోచ్, 2 లైఫ్ గార్డులతో పాటు మరో 3 రెగ్యులర్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. వేసవి రద్దీ దృష్ట్యా ఇక్కడే తర్ఫీదు పొందిన క్రీడాకారులను వాలంటీర్లుగా వినియోగించుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే వారికి జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వీలుగా ఈతలో శిక్షణ ఇస్తున్నట్లు కోచ్ చెబుతున్నారు. నా పేరు శ్రీనివాస్ అండి. తాటికొండ ఎస్వి హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్ 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. మా బాయ్స్ తతిమా గేమ్స్లో కూడా చాలా బ్రహ్మాండంగా అచీవ్మెంట్ చేస్తూ ఉన్నారు ఈ ఇయర్. వాళ్ళని గుంటూరు తీసుకొచ్చి మార్నింగ్ అథ్లెటిక్స్ ప్లస్ ఈవినింగ్ స్విమ్మింగ్ కాంపిటీషన్స్
పాల్గొనేటట్టు నేను వాళ్ళకి ప్రోగ్రామ్ ఒక చార్ట్ అవుట్ చేసి ఇక్కడ హాస్టల్స్లోనే పెట్టి మేము అమౌంట్ కూడా పే చేస్తూ మేము చేస్తున్నామండి పిల్లల కోసం. మా బాయ్స్ నెక్స్ట్ స్కూల్ గేమ్స్ ఎస్ఎఫ్ కానీ అసోసియేషన్ కానీ డెఫినెట్గా మెడల్ సాధిస్తారని అనుకుంటా ఉన్నామండి. ఎట్ ఏ టైం ఎక్సర్సైజ్ ఏదన్నా గేమ్ ఉందంటే కూడా అది స్విమ్మింగే. మేము ఇక్కడ అన్ని విధాలుగా నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఎంతమంది వచ్చినా కానివ్వండి. ఇవాళ రోజులో స్విమ్మింగ్ అనేది ఒక గేమ్ పర్పస్ కాకుండా రిస్క్ అనమాట. హెల్త్కి సంబంధించి ఏదన్నా ఎవరన్నా చనిపోవడం కానివ్వండి, సో మునిగిపోకుండా హెల్త్ మీ లైఫ్ కాపాడుకోవడానికి కానివ్వండి, ఎక్కడన్నా పడితే బయటకు రావడానికి. సో లైఫ్కి సంబంధించిన గేమ్ కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కంపల్సరీ నేర్పాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. మన గుంటూరు టౌన్లో ఉన్న పబ్లిక్కి దీనికంటే పెద్దది 50 మీటర్ పూల్ ఉంటే ఇంకా బాగుంటుంది. గతంలో ఆల్రెడీ దానికి శంకుస్థాపన చేశారు. అలాగే దాన్ని ఏదన్నా పాసిబిలిటీ మా మేడం గారు దయ ఉంచి కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఏదన్నా పూర్తవగలిగితే గుంటూరు పబ్లిక్ ఇంకా మంచి పూల్ దొరుకుతుంది.